హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అవత్ మంచి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను మా డైనింగ్ హాల్ని ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటి అన్నది కంప్లీట్గా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను, కొంచెం ఎస్థెటిక్ టచ్తో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే please go check out, and if you feel it informative, consider like, share and subscribe. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు డైనింగ్ టేబుల్ డెకార్ ఎందుకు చేయాలి, అంత ఇంపార్టెంటా? అసలు డైనింగ్ టేబుల్ డెకార్ తోటి మనకు అంత ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? డెఫినెట్లీ ఎస్. బికాస్ డైనింగ్ టేబుల్ వచ్చేసి హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. డైనింగ్ హాల్ ఒక మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ఫ్యామిలీలో. బికాజ్ అది ఒక్కటే స్పేస్, అక్కడ ఎటువంటి గ్యాజెట్స్ అలౌడ్ ఉండదు, ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండదు, కంప్లీట్ ఫ్యామిలీ టైం. డూ యూ అగ్రీ? ఎస్. ఈ ప్లేస్ వామ్గా, సూతింగ్గా, యాంబియన్స్ తోటి ప్రాపర్గా మంచి ఎలిమెంట్స్, మంచి కలర్స్, లైట్స్, ప్లాంట్స్, ఫ్లవర్స్ తోటి నీట్గా డెకరేట్ చేస్తే ఆ ప్లేస్ ఎంత సూతింగ్గా ఉంటుంది తెలుసా. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని మంచిగా ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నట్టు. అంటే అంటే అక్కడ మనం ఒక యాంబియన్స్ సెట్ చేసేసాం మంచి డెకార్ తోటి ఎస్థెటిక్గా. సో ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో హార్డ్లీ మనం మార్నింగ్ రష్గానే వెళ్ళిపోతాము, ఆఫ్టర్నూన్ పిల్లలు, హస్బెండ్స్ అయితే ఉండరు, నైట్ డిన్నర్ మాత్రం ఖచ్చితంగా మనము అందరం కలిసే తింటాం డెఫినెట్గా. ఆ ఉన్న ఒక్క పూట డెఫినెట్గా మనము మంచిగా అంటే డిన్నర్ తినేసినాక అక్కడ కూర్చొని కొద్దిసేపు చిట్ చాట్ చేసి మంచి స్టోరీస్ షేర్ చేసుకొని, వీలైతే కొన్ని గేమ్స్ ఆడుకొని, అంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు అక్కడ. మొబైల్స్ ఉండవు, టీవీ, అసలు ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండదు, కంప్లీట్గా అన్ప్లగ్ అయిపోతాం. సో అందుకు నాకు డైనింగ్ హాల్ అంటే చాలా ఫేవరెట్. సో ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి డైనింగ్ హాల్ నుంచి నెక్స్ట్ ఓపెన్ కిచెన్ అనమాట. సో అక్కడ నుంచి వేడిగా డైరెక్ట్ ఇక్కడ సర్వ్ చేసుకోనికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డెకార్లో ఏం ఇంక్లూడ్ అవుతాయి, డెకార్ అంటే పెద్ద ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్నట్టు ఏం కాదు. ఒక మంచి టేబుల్ మ్యాట్, అంటే సాఫ్ట్గా ఉండాలి, మరి రఫ్గా గుచ్చుకునేటట్టు అలాంటివి చూస్ చేసుకోవద్దు. క్లాత్ టేబుల్ మ్యాట్, మళ్ళీ రన్నర్, ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఏంటి, టిష్యూస్, కట్లరీ, కోస్టర్స్, ఇంకా వీలైతే కొన్ని ఎలిమెంట్స్, ప్లాంట్స్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో దాంతో మ్యాక్సిమం ఫుల్ ఫీల్ వచ్చేస్తుంది టేబుల్. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను సజెషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, ఆల్ టైమ్ డైనింగ్ టేబుల్ని ప్రజెంటబుల్గా పెట్టాలంటే అది క్లటర్ ఫ్రీగా ఉండాలి. అంటే దాని మీద పిచ్చిగా ఎటువంటి సామాన్ ఉండొద్దు, మనం మైండ్లో పెట్టుకోవాలి. అంటే టేబుల్ అందరు వాడతారు, బట్ ప్రతిరోజు టేబుల్ క్లీనింగ్ ఈజ్ నెసెసరీ. టేబుల్ క్లీనింగ్ అంటే మళ్ళీ టేబుల్ మ్యాట్స్ అన్నీ మార్చేయాలని కాదు, దాని మీద ఉన్న పిచ్చి ఐటమ్స్, అంటే ఆర్గనైజ్డ్గా లేకుండా ఎక్కడ ఉండాల్సిన ఐటమ్స్ వచ్చి ఇక్కడ పెట్టేస్తాం కదా. టేబుల్ అనేది యూజువల్గా టెన్ టు గ్యాదర్ లాట్ ఆఫ్ ఐటమ్స్ ఆన్ ఇట్. సో మనం ఆ ఐటమ్స్ని ఆర్గనైజ్డ్ ప్లేస్లో పెట్టేస్తే ఈ ప్లేస్ క్లటర్ కాకుండా ఉంటుంది. ఇది ఫ్రీగా ఉంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనం జోన్ నుంచి బయటికి వచ్చే స్పేస్ అనమాట. ఇక్కడ మనం డిస్కవర్ చేసుకొని ఫ్యామిలీతోటి చిల్ అయ్యే స్పేస్. సో ఇది ఎంత వామ్గా, ఎంత సూతింగ్గా పెడతామో, ఎంత ఎస్థెటిక్గా పెడతామో అది మన మూడ్ని, మన స్టైల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో డెఫినెట్గా డెకార్ అనేది యాడ్ చేయడం ఈజ్ మస్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద వీడియో. ఇక్కడ వచ్చేసి నేను టేబుల్ని చక్కగా క్లీన్ చేసేసి
టేబుల్ క్లాత్ వేసేసి ప్లేస్ మ్యాట్, టేబుల్ మ్యాట్స్ అన్నీ పెట్టేశాను క్లీన్గా. అండ్ నాప్కిన్స్ పెట్టేశాను, నాప్కిన్స్కి రింగ్స్ పెట్టాను. అండ్ ఒక ప్లాంట్ యాడ్ చేసి టిష్యూస్, ఇంకా మన కట్లరీ స్టాండ్ అండ్ కోస్టర్స్ పెడుతున్నాను అనమాట. ఇవన్నీ పెట్టడంతో ఒక మంచి అంటే ఒక ఎలిగెంట్ లుక్. అండ్ కలర్స్ కూడా ఒక్కదానికి ఒకటి క్లాష్ అవ్వట్లేదు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా కలర్స్ అన్నీ ఒకటికి ఒకటి ఇట్లా బ్లెండ్ అవుతున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇన్ కేస్ మీకు ఈ డెకార్ నచ్చితే నాకు కమెంట్ చేయండి. అంటే ఆ ఒక్క కమెంట్ తోటి ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ కమింగ్ టు మెయింటెనెన్స్ అండ్ టిప్. మెయింటెనెన్స్ ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా స్పిల్ అయినా కూడా టేబుల్ మ్యాట్ మీద స్పిల్ అవుతుంది. అండ్ నాప్కిన్స్ డెఫినెట్గా డే టు డే రొటేషనల్గా మెయింటైన్ చేయాలి. అండ్ ఈ స్పేస్ వచ్చేసి మనకి ఫంక్షనల్గా ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ డ్రై ఫ్రూట్స్, సాల్ట్, పెప్పర్, అవన్నీ ఆ స్పేస్లో స్టోర్ చేస్తాను అనమాట. ఇందులో నేను వాడిన ప్రతి ఒక్క ఐటమ్స్వి నేను లింక్స్ అనేది డెఫినెట్గా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు నెసెసరీ ఉందంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఎవ్రీథింగ్ నేను పెట్టాను. అండ్ ఇక్కడ గ్లిమ్స్ యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ ఇంతటితోటి ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.